ఆటో డ్రైవర్లకు అండగా ఉంటామని ప్రభుత్వం చెప్తుంది. మరి అది కనిపిస్తుందా? మాటల్లో ప్రభుత్వం తీరులో కనిపిస్తుందా? ఏం చెప్తారు? ఏం కనిపిస్తలేదు. కానీ ఇంకోటి వీళ్ళు చేస్తారు, మహాలక్ష్మి పథకం కింద బస్సులు ఫ్రీ పెట్టిరు. అడ్డల మీదకి వచ్చి ట్రాఫిక్ వాళ్ళు విధానంగా ట్రాఫిక్లు అడ్డ మీద ఇంతకుముందు పాత ఉన్న అడ్డల మీద కూడా బండ్లు పెట్టకుండా వచ్చి బండ్లు తీపిచ్చేసి హోటల్ కొట్టుకుంటా ట్రాఫిక్ వాళ్ళు కూడా మాకు చరాయిసా కూర్చోబెడుతురు. ఏదైనా అడ్డ మీద బండి ఆపంగా వెనక నుంచి ఫోటో కొడుతుంది. అది 250 రూపాయలు ఛాలెంజ్, 250 రూపాయలు పోయి ఇప్పుడు 1000 రూపాయలు ఛాలెంజ్ అంట. అడ్డ మీద పెట్టలేకపోతున్నాం. అక్కడ ఫ్రీ మహాబాక్సుల కింద బస్సులు ఫ్రీ పెట్టి అటు లేకుండా ఇటు లేకుండా మా పొట్ట మీద అయితే రేవంత్ రెడ్డి మస్తు కొట్టేసిండు. మాకు బతుకుదామంటే ఆధారం లేకుండా చేసిండు. ఏం పని చేసి బతాం? 20 ఏళ్ళు 25 ఏళ్ళు మోటార్ ఫీల్డ్ ఉన్నాం. ఇప్పటివరకు ఏం చేసుడు లేదు. వేరే పని అయితే చేయలేము, ఉపరి పని అయితే చేయలేము. ఏదో చేసుకొని పుట్ట కట్టుకునేటోళ్ళకు మా పుట్ట మీద కొట్టిండు రేవంత్ రెడ్డి. వ్యతిరేకంగా క్షమించేది ఏంటంటే మాకు పింఛన్ ఇస్తా అన్నది ఇవ్వాలి. పింఛన్ రూపం ఇస్తాడా, నెలకు 1000 రూపాయలు ఇస్తాడా, అది మాకు ఎక్కించి చేయాలి. కోరే డిమాండ్ అది. సో 20 ఏళ్ళ నుంచి మీరు వృత్తిలో ఉన్నారని చెప్తున్నారు. 20 ఏళ్ళ క్రితం కానీ, గత 5 కానీ 10 ఏళ్ళ క్రితం కానీ మొదట్లో ఎట్లా ఉండేది, ఇప్పుడున్న పరిస్థితి ఎట్లా ఉంది? తెలంగాణ రాకముందుకు ఆటో డ్రైవర్ కానీ క్యాబ్ డ్రైవర్ కానీ మంచిగా బతికిరు. తెలంగాణ వచ్చినాక ఎక్కడ పోయినా ట్యాక్సీలు కట్టడం, ఎటు పోయినా ట్యాక్సీలు కట్టడం, ఎటు పోయినా ఇది చేయడము ఘోరంగా అయిపోయింది. ఘోరంగా అయిపోయి మాకు బతకదీరు పరిస్థితి కూడా లేకుండా అయిపోయింది. అడ్డల మీద పెడితే ట్రాఫిక్ వాళ్ళతోటి తలకాయ నొప్పి, ఇంటికాడ పెళ్ళం పైసలు తీసుకోకపోతే ఇంటికాడ తలకాయ నొప్పి, ఆ తలకాయ నొప్పికి 100-200 వస్తే తావుడికి బానిసం అయిపోయింది. అంతేగాని సంపాదించింది అయితే ఏం లేదు ఆటో డ్రైవర్. ఒకవేళ ప్రభుత్వం కనుక, అంటే మీరు చెప్తున్న సమస్యలు చెప్తున్నారు, ఎమ్మెల్యే కూడా వచ్చింది, సిపిఐ ఎమ్మెల్యే కూడా, ఒకవేళ ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళినా ప్రభుత్వం ఇంకా వెనక్కి తగ్గకుండా అలాగే ఉంటే ఎట్లా ఉంటుంది? మేమైతే రోడ్డు మీద ఆందోళన చేస్తాం. ధర్నాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ధర్నాలు చేయడానికి దాదాపు మా దిక్కైనా 1000 మంది ఉన్నాం ఆటో డ్రైవర్లం. ఆటో డ్రైవర్ అందరం వచ్చినాం. అందరం ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. యాదాద్రి భువనగిరి మాది, భువనగిరి జిల్లా వాసులం. 1000 ఆటోలు ఉన్నాయి. 1000 మంది వచ్చి ధర్నాలు చేయడానికి పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక్కొక్కరిది ఒక్కో సమస్య. ఇటు ఆటో క్యాబ్ సంబంధించిన డ్రైవర్లు మాత్రం మహాలక్ష్మి పథకం ప్రధానంగా ఆ పథకం ద్వారా మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. గతంలో ఇంకా గిరాకీ అయ్యేది, కారోబార్ అయ్యేది. 1000 నుండి 1500, 2000 సంపాదించుకునే ఈరోజు 500 రావడమే కష్టంగా మారుతుందని చెప్తున్నారు. చావేజ్ శరణ్యమంటూ కూడా ఒక ఆటో డ్రైవర్ చెప్పిన మాటలు మాత్రం చాలా బాధాకరంగా కనిపిస్తున్నాయి. ఏదేమైనటికీ ప్రభుత్వం ఇటు ఈ మహాలక్ష్మి పథకం కింద ఎవరైతే నష్టపోతున్నారో ఆల్టర్నేట్గా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే పెన్షన్ రూపంలో ప్రభుత్వం ఏదైతే ఇస్తానన్నదో ఆ నష్టపరిహారం పెంచాల్సిన అవసరం ఉంది. అలాగే సంక్షేమ బోర్డు త్వరితగా ఏర్పాటు చేసి కూడా న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ యొక్క క్యాబ్ రూపంలో ఊబర్గా, అలాగే ఓలా క్యాబ్ రూపంలో కూడా చాలా నష్టం జరుగుతుంది. మరోవైపు డిస్ట్రిక్ట్ పర్మిట్ అంటూ కూడా ఈ మధ్యకాలంలో ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం వల్ల అన్ని రకాల ఆటోలు రావడం వల్ల కూడా ఇక్కడ స్థానికంగా ఉంటున్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మరోవైపు పార్కింగ్ విషయంలో కూడా అడ్డాల దగ్గర పెనాల్టీ వసూలు చేస్తున్నారు. ఇటు ఒకవైపు బస్సు సమస్య, మరోవైపు పార్కింగ్ లేని సమస్య వల్ల అన్ని రకాలుగా నష్టపోతాం. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. ఒకవేళ ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే మాత్రం పెద్ద ఎత్తున నిరసనలు, ధర్నాలు కూడా చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరింత ఉధృతంగా చేస్తామని కూడా ఇటు ఆటో మరియు క్యాబ్ సంబంధించిన డ్రైవర్లు మాత్రం ఏఐటీసీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర మాత్రం ధర్నా చేసిన సందర్భం మాత్రం పూర్తిగా కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సంతోష్, సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.